వెల్కమ్ టు ఉదయం న్యూస్. నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ చీరాలలో 210 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ ప్రారంభించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు జనవరి 24న చీరాల పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసి ప్రక్రియను ప్రారంభించారు. ప్రజల భద్రత కోసం 1 లక్ష కెమెరాలు అమర్చేందుకు రాష్ట్రం సిద్ధమవుతోంది. कोर्ट आपका निरीक्षण के लिए हाजिर है। సముద్ర తీర ప్రాంతానికి 30 కెమెరాస్ సార్. ఇది పబ్లిక్ అనౌన్స్మెంట్ కెమెరాస్ సార్. ఇక్కడ నుంచి అనౌన్స్ చేయగానే అక్కడ వాయిస్ వస్తుంది. 2-way కమ్యూనికేషన్ మాట్లాడగా మనకి వస్తుంది సార్. అందుకోసం వాడుతున్నాం సార్. ఇక్కడ నుంచి వైర్లెస్ సెట్ ద్వారా కన్సల్ట్ పబ్లిక్ యాక్టివేషన్ చేస్తుంటాం సార్. మన కార్టింగ్ సూర్య అది డ్రోన్ ఉపయోగించాను సార్. డ్రోన్స్ వాడొచ్చాను సార్. పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా 2 ways వస్తాయి సార్. మన కమ్యూనికేషన్ వాళ్ళ కమ్యూనికేషన్ మనకు వస్తుంది. బీచ్ మొత్తం లేదు సార్. ఏమైనా ఇంపార్టెంట్ చెప్పాలి. ఏమైనా ప్రాబ్లం అక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమన్నా విమలిని భాగ్యాన సంధాయిని నిత్యం నిత్య మహోత్సవం నదిగర్మాసోత్సవం రాసుకుంటారు. యువం దేవా బృహస్పతి యువం చంద్రశ్చాగ్రరాష్ట్రం ధారయతా మా ఆలోచన ఏంటంటే సీసీటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో కానీ స్పాట్స్లో కానీ పాయింట్స్లో కానీ ఇన్స్టాల్ చేయాలని. అది గవర్నమెంట్ ద్వారా ఎన్నైతే అన్నవుతాయి, లేని పక్షంలో దాతల్ని రిక్వెస్ట్ చేసుకొని కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఉంది. దీని లక్ష్యం ఏంటంటే ఒక రోడ్ యాక్సిడెంట్ కానీ, ఒక కొట్లాట కానీ, దొమ్మి కానీ, అంటే బాడీలో అఫెన్స్ అంటాం మా భాషలో, పరిభాషలో. సో ఒక బాడీలో అఫెన్స్ కానీ లేదా ఒక ప్రాపర్టీ అఫెన్స్ కానీ ఏదైనా సరే ఒక నేరం అంటూ జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలా. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్. అన్ని కెమెరాలు పెట్టాలా రాష్ట్రం మొత్తంలో. ఒక రిలీజియస్ ప్లేస్లో కానీ, ఒక క్రైమ్ హాట్స్పాట్ కానీ, ట్రాఫిక్ జంక్షన్లో కానీ ఏదైనా సరే ఒక నేరం జరిగితే అది రికార్డ్ అవ్వాలి అనే లక్ష్యంతో 31 మార్చి కల్లా 1,00,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. నిన్న మీరు చూశారు, మన విజయవాడలో
1150 కెమెరాలు దాతలే ఇచ్చారు. 1150 కెమెరాలు. ఈ కెమెరాలన్నింటినీ మేము అనుసంధానం చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి, కనిపించాలి, లేదా కనీసం రికార్డ్ అయిన దృశ్యం చూసి దొంగలు పట్టుకోవడం అవకాశం ఉండాలి. నిన్న మీరు చూశారు, ఒక పాపని హాస్పిటల్లో విజయవాడలో ఎత్తుకెళ్ళడం జరిగింది. కొన్ని గంటల్లోనే ముందు పాపను ట్రేస్ చేయడం జరిగింది. అది మళ్ళీ జరిగింది విజయవాడ అయితే కృష్ణా జిల్లా పోలీసులతో ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ముందు పాపను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఎత్తుకెళ్ళినటువంటి మహిళను కూడా ట్రేస్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా సరే అఫైర్ జరిగితే ఇది పట్టుబడిపోయేటువంటి ఆలోచన ఉండాలి. నేను సుమారు ఒక 17-18 సంవత్సరాల క్రితం దుబాయ్ పోయినప్పుడు చూశాను. దుబాయ్ మ్యూజియం బయటకు వస్తూ ఉంటే మెట్ల మీద నుంచి కింద ఒక షాప్ ఉంది. ఆ షాప్ తెరిచే ఉంది. షాప్ అంతా సాగునీరు షాప్, అది షాప్ తెరిచే ఉంది. కానీ అక్కడ చిన్న బోర్డు హ్యాంగ్ అవుతూ ఉంది, షాప్ క్లోజ్ అని. ఇదేంటారు బాబు షాప్ క్లోజ్ అన్నారు, ఏమి షట్టర్స్ ఏం దించలేదు. ఏంటంటే అది చేయబెట్టి చూడు తెలిసిద్ది అన్నారు ఎవరు. అంటే ఆ సెన్సర్ ద్వారా అక్కడ ఆ మూమెంట్ కనుక చూస్తేనే కెమెరా రికార్డ్ చేసేసి ఆ తర్వాత ఎక్కడ పోయా మొత్తం మనిషి పట్టుకునే అవకాశం ఉంది. ఎప్పుడో చూసాం అట్లా, అనేక దేశాలు అలా ఉంది. సో మనకు అదే ఆబ్జెక్టివ్. ఎక్కడ నేరం జరిగినా అసలు పట్టుబడేటువంటి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు నేరస్తులు తప్పు చేయడానికి భయపడాలి. దట్ ఇస్ బేసిక్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ బుక్లో కూడా రాశాను, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే పోలీసు యొక్క పనితీరు అందరికీ కనిపించాలా, పోలీసు అనేటువంటి వ్యక్తి కనిపించాల్సిన అవసరం లేదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి స్లోగన్. చాలా కాలంగా చెప్తూ వస్తారు. అదే డైరెక్షన్ మేము వెళ్తున్నాం ముందుకి. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అంటే టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవడం, నేరాలను అదుపు చేయడం, శాంతి భద్రతలు అదుపు చేయడం. మీరు ఈ మధ్య చూశారు, కార్తీక మాసోత్సవాలు జరిగినప్పుడు శ్రీలంక బీచ్లో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా జరుగుతున్న పరిస్థితి చూసి ఒక ముగ్గురు వాటర్లోకి వెళ్ళిపోయి బాగా లోపల డీప్ వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి మావాడు పోయి హోమ్ గార్డ్స్ స్విమ్మర్స్ పోయి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. అది మీరు బహుశా చూసే ఉంటారు, నేను కూడా లేకపోయినా సరే వీడియో చూపించాను. రక్షణ కానీ, విఐపి బందోబస్తులో కానీ, నేరాలు కంట్రోల్ చేయడం కానీ, డిటెక్ట్ చేయడంలో కానీ టెక్నాలజీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మేము విస్తృతంగా వాడుకోవాలని ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. నేను మీకు చెప్పినట్టు 31 మార్చి కల్లా మేము మాత్రమే దాతల ద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడం ద్వారా 4 కెమెరాలు కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, 100 కావచ్చు. వాళ్ళ కాలనీ 4 పెట్టుకోమని చాలు మాకు. ఏదో ఒక ఏరియాలో 2 పెట్టుకోమని చెప్పండి, ఒక టీ స్టాల్ ఏరియాలో 2 పెట్టుకోమని చెప్పండి, 1 పెట్టుకోమని చెప్పండి. వాటిని మేము కలెక్ట్ చేస్తాం. ఎక్కడైనా అఫెన్స్ జరిగినట్లయితే పట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ఆబ్జెక్టివ్తో మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ అయితే గట్టిగా వాడుకుంటూ ఉన్నాము. ఎక్కడ అఫెన్స్ జరిగితే మాకు ఎప్పుడు ప్రసారం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. వీలైతే 24 అవర్స్లో దొంగలకు పట్టుకునే అవకాశం అవుతా ఉంది. ఈ మధ్యకాలంలో చాలా కేసులు అక్కడ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మర్డర్ కేసులు అక్కడ చేయడం జరిగింది. డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్, బాడీ వాన్ కెమెరాస్ ఇవన్నింటి విస్తృతంగా వాడుకుంటూ మా మీద చిన్న చిన్న ఆరోపణలు కానీ అపవాదులు కూడా రాకుండా, అంటే నువ్వే అడిసావు అనుకుంటే రికార్డ్ అయిపోతుంది బాడీ వాన్ కెమెరాలో, లేదా సీసీటీవీ కెమెరాలో అయిపోతుంది. సో మొత్తం రికార్డ్ అయ్యి మా బిహేవియర్ కూడా ఎప్పటికప్పుడు మేము కంట్రోల్ చేసుకుంటూ ప్రజలకు వీలైనంత మెరుగైన సేవలు అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.